రైతు మిత్రులకు నమస్కారం. నా పేరు జక్కుల తిరుపతి. మాది నాగపురి గ్రామం, చేర్యాల మండలం, సిద్దిపేట జిల్లా. మేము దాదాపుగా ఒక 10 సంవత్సరాల నుంచి సేంద్రియ వ్యవసాయం అనేది చేయడం జరుగుతుంది. సో, ఈ వ్యవసాయంలో భాగంగా అనేక రకాల విత్తనాలు మేము సేకరించడం జరిగింది. ముఖ్యంగా మాది వరి ప్రాంతం ఏరియా గనుక దీంట్లో ఎక్కువ రకాల వరి విత్తనాల మీద మేము ఫోకస్ చేయడం జరిగింది. సో, ఈ వరిలో వచ్చేసి ఇప్పటివరకు ఔషధ విలువలైనటువంటి బ్లాక్ రైస్‌ని బాగా పండించడం జరిగింది. మరియు అదేవిధంగా చిట్టి ముత్యాలు, బాస్మతి లాంటి సెంటెడ్ వెరైటీ పండించడం జరిగింది. దాంతో పాటుగా ఈ మధ్య కాలంలో రోజువారీ తినడానికి తెల్ల బియ్యం ఏవైతే ఉంటాయో, అంటే మనం సింగిల్ పాలిష్ గానీ, ముడి బియ్యం రూపంలో గానీ వైట్ రైస్ ప్రతి ఒక్కరికి అలవాటయినాయి గనక వారి కోసము మనం దాదాపు ఒక 75 రకాల వరి విత్తనాలు సేకరించి దాన్ని ఈ కలెక్ట్ చేసిన వాటిలో కొన్ని రకాలు మాత్రమే సెలెక్ట్ చేసి ఒకవైపు వినియోగదారులకి అంటే ప్రజలకి ఇవ్వడం జరుగుతుంది. మరియు నా తోటి రైతులకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ క్రమంలో మేము ఈ జర్నీలో ఎన్నో రకాల మన నాటు వరి విత్తనాలు సేకరించడం జరిగింది. సో, ఆ క్రమంలో మొట్టమొదట నారాయణ కామిని, బహురూపి ఇటువంటి రకాలు మేము పండించడం జరిగింది. అయితే బహురూపి అనేది ఏమైపోయిందంటే గింజ దొడ్డుగా ఉంటుంది. సో, ఇప్పుడున్న సమాజంలో ఏమైపోయింది, ఎక్కువ మంది సన్న బియ్యానికి అలవాటు పడ్డారు బాగా. సన్న బియ్యమే తింటామని అంటున్నారనమాట. సో, ఈ క్రమంలో నేను బహురూపి వేసినప్పుడు నేను కూడా ఎక్కువ మంది వినియోగదారుల నుంచి దాని మీద ఎక్కువ దొడ్డు రకం ఉండడము, మేము తినలేకపోతున్నాం అనేటువంటి ఉద్దేశంతో అప్పుడు కుజ్జి పటాలియా, సిద్ధ సన్నాలు, మైసూరు మల్లి అనే రకాలు నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో, దీంట్లో ఇప్పుడు ఈ సంవత్సరం నేను ఎక్కువ గత సంవత్సరము, ఈ సంవత్సరం కూడా మైసూరు మల్లిగ అనే రకాన్ని ఎక్కువ పండించడం జరుగుతుంది. ఎందుకంటే ఇది అత్యంత సన్న రకం బియ్యం ఇది. ప్లస్ చేను కూడా ఇది మ్యాక్సిమం పడిపోకుండా వస్తుందన్నమాట. వీలైనంత వరకు పడిపోకుండా వస్తుంది. 2 క్రాప్స్ తీసుకోవచ్చు దీంతో. సో, ఇది 130 నుంచి 135 రోజుల పంటకాలం వస్తుంది. సో, ఇక బియ్యం విషయానికి వస్తే కనుక ఇది సన్నగా ఉంటాయన్నమాట బియ్యము. మనకి బీపీటీ కంటే కూడా కొంచెం సన్న రకం. ఆర్డినర్ టైప్‌లో ఉంటాయండి ఇవి. తెలంగాణ వాళ్ళకైతే చెప్పాలంటే ఇక ఆర్డినర్ టైప్‌లో ఉంటాయి. ఇది పూర్తిగా నాటు విత్తనం అనమాట ఇది. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి విత్తనాలు ఇవి. దీంట్లో మంచి పోషక విలువలు ఉన్నాయి దీంట్లో. ఇది ముఖ్యంగా ఎదిగే పిల్లలకి, చిన్న పిల్లలకి పెడితే గనుక చాలా పోషకాలు ఉన్నాయని చెప్పేసి సైంటిఫికల్‌గా కూడా దీన్ని ప్రూవ్ చేయడం జరిగింది. మిల్లెట్స్ తినడం కూడా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ ఈ యొక్క రైస్‌ని సింగిల్ పాలిష్ రూపంలో కానీ, ముడి బియ్యంలో కూడా కావాలంటే మనం అందజేస్తూ ఉన్నాం. ఏమైనా రైతులు ఉంటే కూడా వాళ్ళు కూడా బయట నుంచి విత్తనాలు కొనుక్కొచ్చి ఇక్కడ పండించుకొని వేసుకోవడము ఖర్చుతో కూడుకున్న పని. ప్లస్ తెగుళ్ళు ఎక్కువ వస్తూ ఉంటాయి. ఈ దేశవాళీ విత్తనాలకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఇది తెగుళ్ళు తక్కువ వస్తాయి. ఇంకో గొప్ప విషయం ఏంటంటే దేశీ విత్తనంలో మీరు ఎవ్రీ ఇయర్ దీన్ని రిపీటెడ్గా ఇదే పొలంలో వేస్తూ ఉంటే దీని యొక్క రోగనిరోధక మొక్క యొక్క రోగనిరోధక పెరిగి తెగుళ్ళను తట్టుకునే గుణం వస్తూ ఉంటుంది. మరియు హీల్డింగ్ కూడా ఎక్కువ పెరుగుతూ ఉంటుంది రోజు రోజుకి. చాలామంది రైతులు మమ్మల్ని అడుగుతూ ఉంటారు, విత్తనం ఎట్లా సేకరణ చేసుకోవాలని. ఇప్పుడు ఈ పొలం అంతా వేసిన తర్వాత ఈ పొలంలో మీకు మేలు రకం కంకులు ఎక్కడైతే కనబడతాయో, మంచి దుబ్బు చేసింది, మంచి పిలక శాతం ఉన్నది, హెల్తీగా మనకు గింజ నాణ్యంగా బరువుగా ఉన్నటువంటి ఏవైతే ఉంటాయో అక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అది బ్లాక్ రైస్ అయినా సరే, ఇటువంటి వైట్ రైస్ అయినా సరే, అటువంటి కంకుల్ని సెలెక్ట్ చేసుకొని మీరు ప్రత్యేకంగా కోసుకొని దాన్ని నిలువ పెట్టుకొని మళ్ళీ వచ్చే సంవత్సరం మీరు దాన్ని వాడినట్లయితే కనుక అప్పుడు దిగుబడి బాగా పెంచుకోవచ్చు. ఇది విత్తన సేకరణ చేసే పద్ధతి. సో, ఇప్పుడు ఇంతకుముందు గతంలో నారాయణ కామిని కొంచెం సన్న రకమే, కానీ చేను ఒక 6 అడుగుల ఎత్తు వరకు వచ్చి పడిపోయే అవకాశం ఉంటుంది నారాయణ కామినికి ఎక్కువ. అదే ఈ మైసూరు మల్లిగ అయితే ఇది మ్యాక్సిమం పడదు ఇది. అట్లాగే కుజిపటాలి వేసాము. కుజిపటాలి తమిళనాడు నుంచి తెప్పించాము. కానీ కుజిపటాలీలు ఏంటంటే ఎక్కువ బెరుకులు ఎక్కువ కలిసాయి. దాంట్లో ఎరుపు రంగు బియ్యం గింజలు చాలా కలవడం వల్ల దాన్ని గ్రేడ్ చేయలేకపోతూ ఉన్నారు. అందువల్ల ఈ మైసూరు మల్లిగ రకాన్ని ఎక్కువ మంది ప్రజలకు అందిస్తూ ఉన్నాం. ఇది వేసుకోవడము, పంట పండించడం కూడా తెగులు తక్కువ రావడం వల్ల హీల్డింగ్ కూడా మన సేంద్రియ వ్యవసాయంలో కొంచెం బెటర్గా వస్తుందన్నమాట. మిగతా రకాలతో పోలిస్తే కుజ్జి పటాలియా లాంటి దాంతో పోలిస్తే దిగుబడి కూడా కొంచెం ఒక 4-5 బస్తాలు ఇది ఎక్కువ వస్తుందన్నమాట. సో, ఆ ఉద్దేశంతో దీన్ని పండిస్తున్నాము. ఒకవైపు రైతు ఆర్థికంగా బాగుండాలి, ఆరోగ్యంగా బాగుండాలి. అప్పుడే రైతు పంట పండించగలుగుతాడు. ఇట్లా ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి, వీళ్ళు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ బియ్యాలు వేస్తూ ఉన్నాం. దీంట్లో మంచి పోషకాలు ఉన్నాయి. దీన్ని సింగిల్ పాలిష్ రూపంలో తీసుకోవచ్చు, వీలైతే ముడి బియ్యంగా తీసుకోవచ్చు. ఇలా తీసుకోవడం వల్ల అనేక రకాల పోషకాలు, వాళ్ళ యొక్క రోగనిరోధక శక్తి, వాళ్ళకి మంచి ఇమ్యూనిటీ డెవలప్ అయ్యి ఈ దేశీ విత్తనాలు తీసుకుంటే చాలా ఆరోగ్యంగా ఉంటుంది. మరియు దేశీ విత్తనాల గురించి ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలంటే ఏమిటంటే, ఇప్పుడు మనం బయట చూసుకున్నట్లయితే ఈ మధ్య బొప్పాయి పండు తీసుకున్నాం అనుకోండి, దాంట్లో విత్తనాలే ఉండట్లేదు. ఒక జామకాయ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో కూడా విత్తనాలు ఉండట్లేదు. అంటే మనం ప్రకృతిలో చూసినట్లయితే ఏదైనా సరే తన ఒక చెట్టు కానీ, ఒక జీవి కానీ
తన ఉత్పత్తిని పెంచుకోవడమే దాని యొక్క పని ఉంటుందన్నమాట. తన పునరుత్పత్తి అనేది దాన్ని కోరుకుంటూ ఉంటుందన్నమాట. కానీ ఇప్పుడు పెరిగిన హైబ్రిడ్ సిస్టమ్ ఏమైపోయిందంటే ఎక్కువ హీల్డింగ్స్ చూస్తున్నారు. ఈ హీల్డింగ్స్ అనేటువంటి మోజులో పడి ఎక్కువ దిగుబడి అనేటువంటి ఆసక్తితోటి ఎక్కువ దిగుబడి వస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి అనేటువంటి రైతులు ఆ భ్రమలో పడి చాలా రకాల హైబ్రిడ్ విత్తనాలని, హైబ్రిడ్ ఫ్రూట్స్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. కానీ అట్లా కాకుండా హైబ్రిడ్ వల్ల నష్టం ఏమిటంటే హైబ్రిడ్ యొక్క పంటలు ఏవైతే వేస్తామో, ఇప్పుడు బొప్పాయి వేసామనుకోండి, 2-3 ఇయర్స్లోనే దానికి భయంకరమైన డిసీజ్లు వస్తూ ఉంటాయి. అది మన కంట్రోల్లో ఉండదు. జామలు కూడా అంతే అనమాట. చాలా రకాల రోగాలు వస్తూ ఉంటాయి. మరి గవర్నమెంట్ వారేమో మరి పెరుగుతున్న సమాజానికి ఆహారం కావాలంటే అది హైబ్రిడ్ ఉంటేనే సరిపోతుందన్నారు. ఒకప్పుడు హరిత విప్లవం అలా స్టార్ట్ అయినప్పటికీ ఇప్పుడు ప్రజల్లో అవగాహన పెరిగింది. దానివల్ల పంట ఎంత లాభం కనబడుతున్నా కానీ మళ్ళీ అంతర్గతంగా అన్ని నష్టాలు ఉన్నాయి. ఆ ఆహారం తినడం వల్ల ఇమ్యూనిటీ కోల్పోతూ ఉన్నాడు మనిషి, రోగనిరోధక కోల్పోతూ ఉన్నాడు. ప్లస్ దానికి వాడినటువంటి ఎరువులు, రసాయన ఎరువులు ఎక్కువ వాడడం వల్ల భూమి కలుషితం అయిపోతూ ఉంది. ప్రభుత్వానికి భారం పెరుగుతూ ఉంది. ఒక యూరియా బస్తా ధర ఎంత అండి ఈ రోజుల్లో? 2,500 నుంచి 3,000 రూపాయల యూరియా బస్తా ఉంది. రైతుకి అది సబ్సిడీలో వస్తుంది కనుక కొనుక్కోగలుగుతున్నాడు. ఒకవేళ సబ్సిడీ తీసేస్తే రైతు కొనుక్కోగలుగుతాడా? సబ్సిడీ ఇస్తుంది గవర్నమెంట్ అంటే అది మనం సబ్సిడీ ఇస్తే మన డబ్బుతోటే కదా గవర్నమెంట్ కూడా సబ్సిడీ ఇచ్చేది. సో ఇట్లా ప్రజలు కూడా ఒక దేశభక్తితో ఆలోచించాలన్నమాట. మన దేశం ఎటువైపు వెళ్తుంది, ఈ విధంగా రసాయనాలు పెంచుకుంటూ వెళ్తే ఈరోజు ఒక ఎకరాకి కెమికల్స్ వాడే రైతులు ఒకప్పుడు ఒక హాఫ్ బ్యాగ్ వేసేయాలంటే భయపడేవాళ్ళు. ఈరోజు 4 బస్తాలు వేసే పరిస్థితికి వచ్చింది ఒక ఎకరానికి. మరి ఎంత డబ్బును వృధా చేస్తున్నాడు? ఆ రసాయనాలని తీసుకొచ్చి భూమిలో కుమ్మరించడం వల్ల మన మిత్ర సూక్ష్మజీవులు, వానపాములు ఇవన్నీ ఎంత డ్యామేజ్ అవుతున్నాయండి. సో ఇటువంటివన్నీ చిన్న చిన్న నియమాలు పాటించి ఈ దేశీ విత్తనాలకైతే ఎక్కువ మీకు తెగుళ్ళు ఎక్కువ రావు. సో దానివల్ల మనకి పురుగు మందుల ఖర్చు తగ్గుతూ ఉంటుంది. ప్లస్ దీనికి పశువుల ఎరువు ఇచ్చినట్లయితే మంచి దిగుబడి వస్తూ ఉంటుంది. మనం జీవామృతము ఇట్లాంటి మన పొలంలో చేసుకొని ఇచ్చినట్లయితే మిత్ర సూక్ష్మజీవులు పెంచుకొని హీల్డింగ్స్ కూడా మంచిగా వస్తూ ఉంటాయి, తెగులు తక్కువ వస్తూ ఉంటాయి. ఇలా దేశీ విత్తనాల వైపు మన సమాజం అనేది నడుస్తూ ఉండాలి. సో ప్రతి రైతు కూడా తన అవసరాల కోసము తనకు మార్కెటింగ్ సమస్య లేనప్పుడు తను బయటి వరకు ఏ ఫార్మింగ్ అయినా చేసుకున్నప్పటికీ కూడా తను రైతు కనుక తన కుటుంబం కోసం, తన అవసరాల కోసము ఒక కొంత పొలంలో ఇటువంటి బియ్యాలను సెలెక్ట్ చేసుకొని వేసుకున్నట్లయితే తన కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుంది. ఎందుకంటే మీరు రసాయనాలు వేసి ఇన్ని పండిస్తే చివరికి మళ్ళీ ఆ డబ్బులతోటి మనం హాస్పిటల్లో ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. పోనీ హాస్పిటల్లో ఖర్చు పెడితే ఈరోజు ఆరోగ్యం వచ్చే పరిస్థితి ఉందా? హాస్పిటల్లో ఈరోజు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ మన యొక్క వైద్య సదుపాయాలు పెరిగినాయి కానీ మన బాడీలో సరైన శక్తి లేనప్పుడు ఏ డాక్టర్ కూడా మనల్ని కాపాడలేని పరిస్థితి. సో ప్రతి ఒక్కరూ ఇది ఒక మెలకువగా తెలుసుకొని మన దేశీయ విత్తనాల వైపు ప్రయాణం చేయాలి. ప్రతి రైతు తనకు తానుగా కొంత వేసుకోవాలన్నమాట. ఈ పునరుత్పత్తి హైబ్రిడ్లు ఏంటంటే పునరుత్పత్తి శక్తి లేదు దాంట్లో. ఈ పునరుత్పత్తి శక్తి లేని ఆహారాన్ని తిన్నప్పుడు మనలో ఇమ్యూనిటీ అనేది కోల్పోతూ ఉంటాం. మనలో కావాల్సిన పోషకాలను అందవు. ఈరోజు ఏ ఆహారం తిన్నా కానీ మనకి ఏమవుతుందండి, బయట మన కంటితో తింటున్నాం, మన కడుపు కోసం తినట్లేదు. అంటే అన్నం తెల్లగా ఉండాలి, అది ఎలా పండించినా సరే అని ఆలోచిస్తున్నాం అనమాట. అది దేశీ విత్తనమా, దేశీ విత్తనం కాదని ఆలోచిస్తలేరనమాట. సో ప్రతి ఒక్కరు కూడా దేశీ విత్తనాలపైన అవగాహన పెంచుకోండి. ఈ పునరుత్పత్తి శక్తి ఉన్నటువంటి ఆహారం తినడం వల్ల వాళ్ళలో కావాల్సిన పోషకాలు, రోగనిరోధక శక్తి అనేది బాగా డెవలప్ అయిన ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి ఈ విత్తనాలు అందిస్తాం. ఈ విత్తనాలకు కావాల్సిన వారు, ఈ బియ్యం కావాల్సిన వారు కూడా మమ్మల్ని సంప్రదించండి. మన సిద్దిపేట లోకల్ మా జిల్లా ప్రాంతం వాసులైతే ఈ విత్తనాలు కావాల్సిన వాళ్ళకందరికీ కూడా కొంత పరిమితి వరకు 1 కేజీ వరకు ఉచితంగా ఇచ్చి మళ్ళీ దాన్ని బైబ్యాక్ తీసుకొని విత్తన సంపదను డెవలప్ చేయాలనే ఉద్దేశంతో దీన్ని చేస్తూ ఉన్నాం. సో ప్రతి రైతు దేశీ విత్తనాలతో సేంద్రియ వ్యవసాయం చేయాలని చెప్పేసి కోరుకుంటూ, ఈ దేశీ విత్తనాల యొక్క పంటకాలం ఏమిటంటే ఇది 130 నుంచి 135 రోజులు. సో బ్లాక్ రైస్ కానీ ఇది కానీ 2 ఒకేసారి మనకు చేను కోతకు వస్తాయి. ఒకేసారి చేను కోతకు రావడం వల్ల రైతుకి చాలా శ్రమ తగ్గుతుంది, హార్వెస్టర్స్ అందుబాటులో ఉంటాయి. ప్లస్ ఈ మధ్యకాలంలో నేను దేశీ విత్తనాల్లో గమనించిన విషయం చెప్తా ఉన్నాను. చాలామంది రైతులకి తెలియక కొన్ని ఏమో 120 రోజుల పంటలు, కొన్ని 150 రోజుల పంటలు ఇట్లాంటివి వేసుకోకండి. ఎప్పుడు కూడా 2 సేమ్ డ్యూరేషన్ ఉన్నవే వేసుకోవాలి ఎప్పుడు రైతులు. అప్పుడు కోతలు ఈజీగా అవుతాయి. మళ్ళీ మనం పొలంలో నెక్స్ట్ సాగుబడి చేయాల్సినంత కూడా ఒక ప్రొసీజర్ ప్రకారం చేసుకోవచ్చు. నేను కూడా తెలియక మొదట్లో ఫస్ట్ ఒక 150 రోజులు వేసాము, తర్వాత 120 రోజులు వేసాము. 120 రోజులు ఏమో ముందు కోతకు వచ్చింది, అది మధ్యలో ఉంది. 150 రోజులు ఏమో కాలాబట్ అనేది అది స్టార్టింగ్లో ఉంది. సో ఇది కట్ చేయని వరకు దాని లోపలికి వెళ్ళలేని పరిస్థితి. అట్లా కాకుండా దేశీ విత్తనాలు సెలెక్ట్ చేసుకున్నప్పుడు 2 కూడా సేమ్ డ్యూరేషన్ వేసుకోండి. ఒకటి. రెండవది
మన పక్క పొలాలు మనం దృష్టిలో పెట్టుకోవాలి. వాళ్ళందరూ ఈ మధ్యకాలం చూసినట్లయితే 120 నుంచి 140 రోజుల మధ్యలో అందరివి కూడా ఈ మధ్య పంట కాలంలో మనకు కోతకొస్తా ఉన్నాయి. మనము ఎక్కువ లాంగ్ డ్యూరేషన్స్ వేసామనుకోండి, అంటే రైతు స్థాయిలో నేను పడ్డ ఇబ్బందులు చెప్తున్నాను. ఇప్పుడు నా చుట్టుపక్కల పొలాలందరూ కూడా 120 రోజులు, 130 రోజులకి కట్ చేసేస్తారు. వాళ్ళదంతా కట్ చేసిన తర్వాత మన ఒక్కల పొలమే ఉందనుకోండి, పశువుల బెడద, మేకలు, గొర్రెలు, గేదెలు, ఈ పశువుల బెడద అనేది అడిషనల్‌గా ఉంటది. ప్లస్ కోతులు, అడవిపందులు ఉన్నాయనుకోండి, పక్క పొలాలన్నీ కాలినాక ఈ ఉన్న పొలంలో ఏమీ లేకున్నా గాని వచ్చి డ్యామేజ్ చేస్తా ఉంటాయి. ఇటువంటి బెడదలనేవి మనకి ఎక్కువగా ఉంటాయి. ప్లస్ హార్వెస్టర్స్ దొరకవు. ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఒక ఏరియాకి హార్వెస్టర్‌తో కటింగ్ అయిపోయిన తర్వాత ఇంకో ఏరియాకి వెళ్ళిపోతా ఉంటారు వాళ్ళు. ఒక గ్రామంలోనే ఒక సైడ్ వెళ్ళిపోతే ఇంకో సైడ్ వెళ్ళిపోతారు. రమ్మంటే వాళ్ళు రారు. ఇటువంటి ప్రాక్టికల్‌గా ఉన్న ఇబ్బందులు ఉంటాయి గనక మన పక్క రైతులు ఏ డ్యూరేషన్స్‌తో ఏస్తున్నారో ఆ డ్యూరేషన్స్ సెలెక్ట్ చేసుకోవడము. మనము దేశీయ రకాలు 2, 3 రకాలు ఏసినా గానీ అవి కూడా సేమ్ డ్యూరేషన్‌లో వచ్చేటట్టు చూసుకోవాలని చెప్పేసి నేను ఈ మైసూర్ మల్లిగాను, ప్లస్ మనకిందాక మణిపూర్‌లో కృష్ణా రైస్ అనే దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోవడం జరిగిందనమాట. సో ఈ బియ్యాన్ని మనం వండుకోవడానికి కూడా కొన్ని ప్రత్యేకంగా ఉంటాయండి. చాలామంది ఏం చేస్తారంటే ముడి బియ్యం తినలేరనమాట. బ్లాక్ రైస్‌లో ముడి బియ్యం తినొచ్చు. రెడ్ రైస్‌లో ముడి బియ్యం తినగలుగుతారు. కానీ వైట్ రైస్‌లో ముడి బియ్యం తినలేరనమాట. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి ఏం చేసాము, బియ్యం అనగానే మనకి తెల్లగా ఉండాలి, పొడి పొడిగా రావాలని ఒక ఫీలింగ్‌తో మనము అన్నం తింటా ఉంటాం. సో అందుకని ఏం చేస్తామంటే అటు ముడి బియ్యం కాకుండా ఈ బియ్యాలని లైట్‌గా సింగిల్ పాలిష్ చేయడం జరుగుతుందనమాట. సింగిల్ పాలిష్ చేస్తే పోషకాలు ఎక్కువ పోకుండా, కొంత ఎక్కువ నష్టపోకుండా మనం జాగ్రత్త పడుతూ ఉంటాం. పిల్లలు కూడా చూడడానికి కొంత తెల్లగా, కొంచెం వైట్‌గా కనబడుతుంది కనుక ఆ విధంగా ఇస్తాం. ఈ బియ్యాలని వండుకునే విధానం బ్లాక్ రైస్ కానీ, మనకి ఈ మైసూర్ మల్లిగ లాంటి బియ్యాలు కూడా వండుకునే విధానం ఏంటంటే, ఈ బియ్యాలని ఈ మైసూర్ మల్లిగ అయితే కనీసం 2 గంటలు నానబెట్టండి. మీరు నానబెట్టి వండుకుంటే మీకు అసిడిటీ లాంటి ప్రాబ్లం కూడా రాకుండా ఉంటుందండి. రెండోది పోషకాలన్నీ మంచిగా ఉపయోగపడేట్టుగా వస్తాయన్నమాట. అందుకే పూర్వం మనకు కొంచెం ఎసరు పెట్టి నానబెట్టేవాళ్ళు కదా బియ్యాన్ని. నానబెట్టి ఎసరు పెట్టి వండుకునే విధానం రైట్ మెథడ్ అనమాట. అట్లా చేసుకోవచ్చు. సో వీలైనంత వరకు నానబెట్టండి. ఇంకా చాలామంది నాకు డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఈ బ్లాక్ రైస్ డయాబెటీస్‌కి చాలా బాగా పనిచేస్తుంది. దీంట్లో కూడా ఎక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండవు. ఇవి రెగ్యులర్‌గా తింటే ఇప్పటివరకు డయాబెటీస్ లేని వాళ్ళు తింటే ఇది డయాబెటీస్ రాకుండా చేస్తుంది. సో ఈ బియ్యాలన్నీ కూడా మనకి కుక్కర్‌లో వండుకోవడం మన అలవాటు వచ్చేసింది. సో కుక్కర్లు మనం వీలైనంత వరకు తీసేసి అన్నిటికంటే బెస్ట్ మనకు ఉపయోగపడే పాత్ర ఏదంటే మట్టి పాత్ర. దాంట్లో వండితే ఆ ఆహారంలో ఉన్నటువంటి 100% పోషకాలు మనకు ఉపయోగపడతా ఉంటాయి. మరియు ఈ మధ్య కుక్కర్ వల్ల వచ్చే పెద్ద నష్టం ఏంటంటే దాంట్లో ఉండేటువంటి ఏదైతే అల్యూమినియం ఉందో, ఈ అల్యూమినియం వల్ల మనకి ఈ కుక్కర్‌లో ఇలా వండుకొని తినడం వల్ల దాంట్లో మన ఎముకలకు సంబంధించినటువంటి రోగాలు చాలా వస్తాయన్నమాట మనకి. ఇదేదో స్వతంత్రం రాకముందుకు మనకు రాజదీష్ గారు చక్కగా చెప్తారు. స్వాతంత్రం రాకముందుకు జైళ్ళలో ఉండేటువంటి ఖైదీల కోసము మన ఆంగ్లేయులు కనిపెట్టినటువంటి ఆ అల్యూమినియాన్ని మనము ఇంకా కొనసాగిస్తూ ఉన్నాం. ఇది చాలా దురదృష్టకరం. సో మీరు కావాలనుకుంటే మట్టి పాత్ర అన్నిటికన్నా శ్రేష్టం. మట్టిది వీలు కాలేదనుకోండి, ఇత్తడి పాత్రలు, కంచు పాత్రలు చేయించుకోండి. ఆ ఇత్తడి పాత్రల్లో లోపల ఒక కోటింగ్ వేస్తారు. అలా ఆ కోటింగ్ వేసుకొని వండుకొని తీసుకోవచ్చు మీరు. లేదా ఇత్తడి దాంట్లో డైరెక్ట్‌గా వండితే గనక వండిన వెంటనే తీసేయాలన్నమాట. ఎక్కువసేపు ఉంటే ఆ అన్నం యొక్క రంగు మారుతూ ఉంటుంది. కుక్ చేసినాక తీసేస్తూ ఉండాలా. అట్లా చేసుకోవచ్చు. లేదా కనీసం స్టీల్ గిన్నెలన్నా వాడండి. ఒకవేళ ఇవన్నీ వీలు కానప్పుడు స్టీల్ అన్నా మనం వాడడానికి ప్రయత్నం చేయాలా. ఇటువంటి వాటిలో వండుకోవచ్చు. ఇది ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు పడతాయండి. ఈ బియ్యము కొత్తయి అనుకోండి, అంటే కట్ చేసినాక 1.5 మంత్‌కో 2 మంత్స్‌కో వచ్చాయనుకోండి, కొంచెం నీళ్ళు తక్కువ పడతాయి. అప్పుడు 1.5 గ్లాసే సరిపోతుంది. బియ్యం పాతగయిన కొద్దికి కొంచెం నీళ్ళు ఎక్కువ తీసుకుంటాయి. ఇది మీరు సందర్భాన్ని బట్టి, మీకున్న బియ్యాన్ని బట్టి మీరు అట్లా చేసుకోవచ్చు. సో ఇట్లా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి. రైతు కూడా ఆరోగ్యంతో పాటు ఆర్థికంగా కూడా రైతు నిలబడాలండి. రైతు ఆర్థికంగా నిలబడలేదనుకోండి, ఈ వ్యవసాయాన్ని మానేస్తాడు అతను. అట్లా రైతు ఆరోగ్యము, ఆర్థికంగా ఉండాలి. మరియు ప్రజలు కూడా వారు డబ్బు పెట్టి కొనుక్కుంటున్నారు, వాళ్ళ ఆరోగ్యం చాలా బాగుండాలి. హాస్పిటల్స్‌కి వెళ్ళాల్సిన పరిస్థితి రాకూడదు. మన దేశం యొక్క ఆర్థికంగా బాగుండాలి. ప్రపంచానికి అన్నం పెట్టే దిశగా మన దేశం ఎదగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నమస్కారం.